ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతుంది. ఇది కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 2 సార్లు గెలుస్తున్నటువంటి అధికార పార్టీ గెలుస్తున్నటువంటి సందర్భం, ఈ విధమైనటువంటి సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడబోతుందా? జగన్మోహన్ రెడ్డి కూడా 2 సార్లు గెలిచేదానికి అవకాశం ఉంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అదే విధమైనటువంటి ఆశతో ఉంది. రెండవసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అనేటువంటి విధంగా కూడా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో కూడా అసంతృప్తి రావటానికి కనీసంగా 10 ఏళ్ళు పడుతుంది అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే తెలుగుదేశం ఈ వాదనని కొట్టివేస్తుంది. ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అసలు ఎవరు ఊహించినటువంటి విధంగా 50% ఓట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పరిపాలన ఘోర వైఫల్యం చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించుదామని చూస్తున్నారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క వాదన. ఈ 10 సంవత్సరాల సెంటిమెంట్ అనేది ఏం వర్తించదు. తెలుగుదేశం 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్లో, నూతన ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు మాత్రమే పనిచేసింది కదా. మరి ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ 5 ఏళ్లలోనే మార్చేదానికి అవకాశం ఉంది అని. కానీ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ళు పాలించే అవకాశం ఉన్నా పాలనలో వైఫల్యం చెందారు, విభజన హామీలను సాధించలేకపోయారు, కేవలము అమరావతి, పోలవరం అనేటువంటి అంశాన్ని పట్టించుకొని సంక్షేమాన్ని వదిలివేశారు, ప్రజల్లో అసంతృప్తి వచ్చింది, కేంద్రం మీద పోట్లాట పెట్టుకోవటం అనేటువంటిది మైనస్ అయింది, అందుకని తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది అనేటువంటిది. అసలు ఈ 10 ఏళ్ల సంప్రదాయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసేంతవరకు, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీయే కంటిన్యూస్గా పరిపాలనలో ఉండేటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు ప్రతిపక్షంలో ఉన్నారు. కేంద్రంలో 77 ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. 1982లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ప్రారంభించారు, 1982లో 11 నెలల్లోనే ఆయన అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ అని. 1983లో అధికారంలోకి వచ్చింది. ఆ విధంగా మళ్ళీ 1985లో ఆయన కొంతమంది నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు, వెన్నుపోటు ఏదో ఒకటి అంటారు కదా, అవి జరిగినటువంటి నేపథ్యంలో మంత్రివర్గాన్ని, అసెంబ్లీని రద్దు చేసుకొని 1985లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. 2 సార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ. 1983లో ఒకసారి, 85లో ఒకసారి. 89 వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది, ఘోరమైన ఓటమి చెందింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 3 ముఖ్యమంత్రులు మారారు అప్పుడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, చెన్నారెడ్డి, 3. ఆ తర్వాత 1994లో ఎన్టీ రామారావు అనూహ్యమైనటువంటి 250 సీట్లు అనుకుంటా, అనూహ్యమైన మెజారిటీతో మళ్ళీ ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో తెలుగుదేశం పార్టీలో అంతర్గతమైనటువంటి ఘర్షణలు, ఎన్టీ రామారావుని దించివేసి అధికార పగ్గాలని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకోవటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. 1995లో 94లో గెలిచారు. 95లో చంద్రబాబు నాయుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 1999లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ 2 సార్లు తెలుగుదేశం వచ్చింది, ఒక్కసారే కాంగ్రెస్ వచ్చినటువంటి పరిస్థితి మధ్యలో. మళ్ళీ 2004కు వచ్చేసరికల్లా తెలుగుదేశం ఓడిపోయింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేయటం, ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం,
2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోనే అప్పుడు పీఆర్పీ కూడా పోటీ చేసినటువంటి నేపథ్యం. తెలుగుదేశము అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ వీళ్ళందరూ మహాకూటమి ఏర్పాటు చేయటం, సిపిఎం, సిపిఐ కూడా ఉన్నారనుకుంటా. వీళ్ళందరూ మహాకూటమి ఏర్పాటు చేయటం అయినా కూడా ట్రయాంగిల్ పోటీలో పీఆర్పీ ఓట్లు చేల్చడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ తర్వాత 2014 రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. 2018లో అంటే ఒక 6 నెలలు 7 నెలల ముందు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు కేసీఆర్. బీఆర్ఎస్ 2018లో కూడా అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్. మళ్ళీ 2 సార్లు గెలిచిన తర్వాత మొన్న 23లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 సార్లు సంప్రదాయము తెలంగాణలో కొనసాగింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మాత్రం ఒక్కసారితోనే మరి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2019లో వాళ్ళకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మరి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ వైసీపీకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి పాత సంప్రదాయం ప్రకారంగా మరి 10 ఏళ్ల పాటు అంటే రెండోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు సానుకూలంగా పనిచేస్తాయా? జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ధీమా ఏమిటంటే నేను 1,85 లక్షల కుటుంబాలకి 2,60,000 కోట్ల రూపాయలు నేను డబ్బులు పంచాను అనేటువంటి విధంగా ఈ మీకు కుటుంబానికి మేలు జరిగితే నాకు ఓట్లేయండి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ధీమాతోనే ఉన్నాడు. గ్రామ వార్డు సచివాలయాల పాలన, వాలంటీర్లు సర్వీసులు అందించడము ఇవన్నీ కూడా తనకు అనుకూలిస్తాయి అనేటువంటి విధంగా ఉంది. కొంత ఎమ్మెల్యేల మీద ఉండే వ్యతిరేకత నేపథ్యంలో ఎమ్మెల్యేలను కొత్త వాళ్ళని మార్చడం, కొంతమందిని ఒక చోట నుంచి ఇంకోటి మార్చడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఉంది. ఎందుకంటే కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వమైన ప్రభావం పడతాయి. గ్యాసు ఇలాంటి పెట్రోల్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రమేయంతో ఉన్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మేము కొంత తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి తగ్గించలేదు పెట్రోలు డీజిల్ మీద అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ఆ విధంగా కొంత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇదే సంక్షేమ పథకాలను తెలుగుదేశం కూడా అమలు చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేశారు అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జాబులెస్ క్యాలెండర్ ఒకసారి ఇచ్చారు ఈ 4 సంవత్సరాలు. ఈ ఉద్యోగాల కల్పనలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనేటువంటి దాని మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే మేము గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాము 2,30,000 మందికి. అవి కాకుండా కొన్ని ఉద్యోగాలు భర్తీ కూడా చేసాం. ఒక 6.5 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామని అటువంటి విధంగా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చామని విధంగా వాళ్ళు చెప్తున్నారు. మొన్న అందరూ పారిశ్రామికవేత్తలతో పెద్ద సమ్మిట్టే నిర్వహించారు కానీ దాని ఫలితం ఏమిటి అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడుగా మాత్రం స్పష్టంగా ఏమీ కనపడటం లేదు. దీన్ని బట్టి ఈ వ్యతిరేకత, అసంతృప్తి అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలకి అనుకూలంగా మారి మరి తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. 2019లో ఎంత అనూహ్యంగా వైసీపీ గెలవడానికి అందరూ విడివిడిగా పోటీ చేశారు. ఇప్పుడు 2014 లాంటి కాంబినేషన్కి తెలుగుదేశం, జనసేన మరి బీజేపీ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి మరి ఆ కాంబినేషన్లో వస్తే ముగ్గురిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి నిలబడటం కష్టమైనటువంటి వాదన కూడా జనంలోకి వెళ్ళిపోయింది. మరి 10 ఏళ్ల సెంటిమెంట్ 2 సార్లు గెలిచేటువంటి సెంటిమెంటు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందా, అది కలిసి వస్తుందా లేదా అనేటువంటిది రేపు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే తేలేటువంటి పరిస్థితి ఉంది.